భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి వేడుకలు 33,034 పడుతున్నాయి. 134 అంబేద్కర్ గారికి పూలమాల వేసి పేదలందరూ కూడా పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో సంస్కరణలు చేపట్టి దేశంలో మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే న్యాయశాఖ మంత్రిగా, భారతదేశ న్యాయశాఖ మంత్రిగా పదవులు నిర్వర్తించి ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హరిజన గిరిజన బడుగు బలైన కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టారు. ఇవాళ ఓటు హక్కు కోసం, ఓటు హక్కు వినియోగించే వారికి సక్రమంగా వినియోగించాలి. అమ్ముడు పోయి చేస్తే రేపు పొద్దున ప్రజలకు కూడా పనులు కావనే పిలుపునిచ్చిన గొప్ప ఘనత డాక్టర్ అంబేద్కర్ దక్కుతుంది. ఇవాళ ఎవ్వరు కూడా ప్రజాపతిని అంటే వాళ్ళు ఇవాళ నిలబడ్డ తర్వాత, గెలిచిన తర్వాత వాళ్ళు అమ్ముడు పోవద్దని చెప్పి ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పిన సంస్కరణ ఇచ్చిన గొప్ప మహనీయుడు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి బాటలోనే సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా గౌరవనీయులైన అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ మురళీధరరావు గారి నాయకత్వంలో ఇవాళ అభివృద్ధి పదవులు నడుస్తున్న సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇవాళ సురేఖ మేడం గారు ఈ కాలనీని 2 సార్లు సందర్శించారు. ఇవాళ అనివార్య కారణం వల్ల ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఇవాళ మీ పనులు కొంత జాప్యం జరుగుతూ ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ తర్వాత ఇక్కడ ఇక్కడ వర్క్ అభివృద్ధి పనులు స్పీడ్గా జరుగుతున్న సందర్భంగా కోరుతా ఉన్నాను, అందరికి చెప్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సీసీ రోడ్లే కానీ, డ్రైనేజీలే కానీ ఇవాళ ఈ ఎల్బీఆర్ కాలనీ కోసం వారు నిరంతరం ఎప్పటి కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. మేడం సురేఖ మేడం గారు, అరే ఎల్బీఆర్ కాలనీ పరిస్థితి ఏందని చెప్పి అధికారులతో మాట్లాడుతున్నారు, కలెక్టర్ గారితో, జిల్లా అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి గ్రహించాలి మీరు అందరూ. ఇలా అటు ఇటు పోతే ఇబ్బందులు అవుతాయి. ఫస్ట్ నుంచి నమ్ముకొని ఉన్నారు, కొండా దంపతులను నమ్ముకున్నాం మేము అందరం. సీనియర్ నాయకులు గజల్ లింగన్న 40-45 సంవత్సరాల సీనియారిటీ ఉన్నది లింగన్న అనుసరణ మార్గంలో మేము నడుస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా ఓపికతో ఉంటే మీ ఎల్బీఆర్ కాలనీ అభివృద్ధి జరుగుతుంది. అందరి పేరు పేరున ఎల్బీఆర్ కాలనీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి, అందరు కూడా మహిళా సోదరులకు, పెద్దలందరూ కూడా సోదరులకు, యువతకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ అటు ఇటు చేసి వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని అందరూ బలి చేస్తూ ఉన్నారు. ఒకసారి గ్రహించాలి. మీరు గ్రహించి మీరు కమ్యూనిస్టు భావాలతో వచ్చి ఇక్కడ అందరు కూడా వేసిన వాళ్ళ సాధారణ అప్పుడు కొట్లాడి పోరాటం చేసి వేసిన నాకు తెలుసు, నాకు కలిసి సాధారణ. ఇవాళ వాస్తవం చెప్పాలంటే ఇవాళ ఆ పోరాట పటిమని మీరు అందరు కూడా ఉంచాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, అధికారం ఉన్నది. శ్రీమతి గౌరవనీయులు కొండా సురేఖ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. పేదలంటే వాళ్ళకు చాలా ప్రీతి. పేదలంటే కొండా మురళీధరరావు గారు కానీ, కొండా సురేఖ గారు కానీ పేదలంటే చాలా ఇష్టం. కాబట్టి పేదల కోసం పనిచేస్తారు. కాబట్టి మీరు అందరూ ఓపిక ఉండాలి. ఇలా నాకు ఆ బాధ్యత ఇలా మీ అందరి ముందటనే సురేఖ మేడం గారు ఇక్కడ మీటింగ్లో అప్పచెప్పడం జరిగింది. ఈ కాలనీ అభివృద్ధి విషయాల్లో చూసుకోవాలని చెప్పింది. కాబట్టి ఎప్పటి నిరంతరం మీ యొక్క కమిటీ ఎన్నుకొని దౌడు నాగరాజు ఇక్కడ ప్రతిరోజు ఆయన పనిష్ పెట్టి వస్తూ ఉన్నాడు. ఇక్కడ మీ పని హైదరాబాద్ దాకా కూడా రావడం జరిగింది. ఇలా మీ కాలనీ పని కోసం, మీ కాలనీ ఒక ప్రగతి పదం నడిచేందుకు ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చింది. కాబట్టి ఎలక్షన్ల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఎల్బీఆర్ కాలనీ ఒక్క ఓటు మిస్ కాకుండా కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలి. అందరు తప్పకుండా మీకు అందరూ ఎల్బీఆర్ కాలనీ ఒక బ్యాంక్ కాలనీ లెక్క అభివృద్ధి సిద్ధంగా ఉన్నాం. మేము అంతకుముందు గతంలో శ్రీమతి కొండా సురేఖ గారు ఎమ్మెల్యే శాసనసభ్యులుగా ఉన్నప్పుడు, కొండా మురళీధర్ గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు భగత్ సింగ్ నగర్లో వెంకట్రామ వెనుక భగత్ సింగ్ నగర్ పైప్ లైన్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇందిరమ్మ ఇండ్లు కట్టించిన ఘనత వారు దక్కుతుంది. 140 ఇండ్లు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ఎక్కడో వారు చనిపోయి ఎక్కడన్నారు వారిని గుర్తుంచుకోవాలి. ఇందిరమ్మ పథకం కింద టోటల్గా ఇందిరమ్మ కవరేజ్ అయింది. ఒక బ్యాంక్ కాలనీ అయిపోయింది. ఒకసారి భగత్ సింగ్ నగర్ పోయిరాండి మీరు. అలా బ్యాంక్ కాలనీ లెక్క చేసి ప్రతి ఒక్కరికి అభివృద్ధి చేసినాం. ₹1 కూడా ఎవరి దగ్గర ఆశించకుండా పనిచేసిన చరిత్ర మాది. కాబట్టి ఒకసారి మీరు గ్రహించాలి. అందరికి చెప్పేది మీ అందరికి కొంతమందికి ఏంటంటే నాటకపోయింది. మేము పనిచేసినా సిద్ధంగా ఉన్నాం. ఇలా వర్గాలు గ్రూపుల విషయం కాదు. ఇలా మన అందరం ఒకటే. కాకుండా ఏంటంటే మీరు అందరూ ఎల్బీఆర్ కాలనీలో కలిసి కట్టుగా ఉండి మీరు అందరూ మనస్పదాచి మీరు అందరూ ఇండివిజువల్గా పంచాయతీ పెట్టుకోకండి దయచేసి. ఎందుకంటే వాస్తవం ఏంటంటే మీరు అందరూ కలిసి అక్కయ్యల లెక్క, అన్నదమ్ముల లెక్క ఉంటేనే మీ కాలనీ అభివృద్ధి అయితే సందర్భంగా పేరు పేరున ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. మీ కాలనీ డెవలప్మెంట్ ఎందుకు కాదో మేము చూసుకుంటాం కంపల్సరీ. అందరూ ఎవరు వచ్చి అడ్డం వచ్చినా కూడా ఇలా గౌరవనీయులు మంత్రి గారు కొండా సురేఖ గారు, కొండా మురళీధర్ గారు అండగా ఉన్నారు. కాబట్టి మీ పని ఆగకుండా అవుతుంది. అందరూ కూడా ఓపిక ఉండాలి. అందరం కలిసి మీ తరఫున మేము నిలబడతాం, కొట్లాడతాం. కాబట్టి మేడం కూడా సురేఖ మేడం గారు ఉన్నారు. బోరింగ్ లేచిన ఒకప్పుడు 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు ఇక్కడ బోరింగ్ లేచిళ్ళు
ఇక్కడ పోల్స్ వేయించిళ్ళు, వారి కొంత అభివృద్ధి చేసిళ్ళు. అప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా నిలబడి ఆనాడు రాణి రుద్రమ్మదేవి కాకతీయుల సామ్రాజ్యంలో ఎట్లా నిలబడ్డదో ఇలా సురేఖ గారు, కొండ సురేఖ గారు కూడా నిలబడి మీకోసం పనిచేసింది పేదల కోసం. కాబట్టి పేదల కాలనీ అభివృద్ధి తప్పిస్తూ ఉన్నారు మేడం. ఇలా ఎలక్షన్ కోరిన తర్వాత మీ అందరు కూడా పనిచేస్తున్న సందర్భంగా మరీ 10 సార్లు చెప్తా ఉన్నాను. ఒకసారి గ్రహించుకోండి. మీరు అందరూ ఇండివిజువల్గా గొడవలు పెట్టుకుంటే బాగుండదు. ఏమన్నా నా నెంబర్, సెల్ నెంబర్ తీసుకోండి, లింక్ అన్నాడు. అందరం కూడా మీ పనిచేసి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అందరు మీరు పట్టింపుల పోకండి. ఈ సందర్భంగా అందరు పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం. గజలింగమూర్తి గారు మాట్లాడనా ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ ఎల్బీఆర్ నగర్లో మహాత్మా అంబేద్కర్ గారికి పూలమాల అర్పించి ఇక్కడున్న చిన్న పెద్దలందరికీ పండ్ల పంపిణీ చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి ఈ యొక్క వాడల నుంచి వచ్చిన ప్రతి మహిళకు, ప్రతి పురుషునికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరందరూ గమనించవలసిన అవసరం ఉన్నది. ఈ భారతదేశంలో మొట్టమొదటిగా విద్య నేర్పిన మొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే. ఆమె భార్య ఈ మహిళలకు, ఈ పురుషులకు, ఈ వెనుకబడ్డ తరాలు ఇవి పోవాలే, ఈ భారతదేశంలో అభివృద్ధి పదం జరగాలనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు విద్య నేర్పిన అదే స్థానంలో, అదే ఆలోచనలో, అదే దారిలో అంబేద్కర్ గారు నడిచి ఈ రాజ్యాంగం కొరకు, ఈ దేశ రక్షణ కొరకు ఆయనే అనేకంగా భారతదేశ చట్టాన్ని రచించి ఈయాటి వరకు కూడా భారతదేశంలో ఆయన రాసిన చట్టమే ఈ పార్లమెంట్లో, అసెంబ్లీలో, ఈ యొక్క రాష్ట్రంలో కొనసాగుతుంది కూడా. ఆయనే దేశానికి అతి ముఖ్యమైన వ్యక్తి కాబట్టినే ప్రతి సంవత్సరం మనం ఇతన్ని కొలుచుకుంటాం, ఇతన్ని తలుచుకుంటాం, అతనికి పూలమాలేసి అతనికి మనం శిరసు వంచి నమస్కారం చేస్తున్నాం. ఇవాళ ఈ యొక్క భారత రాజ్యాంగం ప్రకారంగా మనం చేసే కార్యక్రమం యావత్ భారతదేశంలో జరుగుతుంటుంది. యావత్ భారతదేశంలో అంబేద్కర్ గారిని పూజిస్తూ ఉంటారు, కొలుస్తూ ఉంటారు, అంబేద్కర్కి పూలమాల వేస్తూ ఉంటారు. అందులో మనం కూడా ఒక భాగస్వాములమే. ఈ భాగానికి వస్తే ఈ ఎల్బీ నగర్ స్థాపించడానికి, ఈ ఎల్బీఆర్ కాలనీ స్థాపించడానికి, ఈ ఎల్బీఆర్ కాలనీలో ఉన్న ప్రతి మహిళకు, ప్రతి పురుషునికి, ప్రతి యూత్ నాయకునికి, ప్రతి రాజకీయ నాయకునికి కూడా మా యొక్క విన్నపం, మీరు కలిసికట్టుగా ఉండి పనులు చేసుకోండి, కలిసికట్టుగా ఉండి పని చేసుకోండి. కలిసి ఉంటే కలకు సుఖం, విడిపోతే విభేదాలు ఏర్పడతాయి. అందరు కలిసి ఉండండి, అందరు కలిసి పని చేసుకోండి. ఒకరి నుంచి ఒకరికి భేదాభిప్రాయాలు ఉంటే మనసులోకి వెళ్ళి తొలగించుకోండి. ప్రకాశం నన్ను సపరేట్గా పిలుచుకొని కూర్చుండబెట్టుకొని మాట్లాడి, అన్న మా మధ్యలోకి ఈ భేదాలనే మీరు తొలగించంటే ఆయన వస్తాడు, నేను వస్తా, మీ భేదాభిప్రాయాలు తొలగించి మీరు అందరు కలిసికట్టుగా ఉంటే, ఇందాక ప్రకాశం అన్నట్టుగా ఈ కాలనీలో వచ్చే ఎలక్షన్ల లోపల మీరు అనుకున్నట్టుగా సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇంకా మీకు కావాల్సిన సౌలతులు ఏమైనా ఉంటే గౌరవనీయులు మంత్రి కొండ సురేఖ గారు పైన రాష్ట్రంలో ఉన్న నాయకులతోటి, ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మీకు అన్ని సౌలతులు ఏర్పాటు చేస్తుంది. ఆ అవకాశం ప్రకాశంగా కలిగిస్తాడు. మా వంతు సహకారం కూడా మీకు ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సభాముఖంగా మనవి చేసుకుంటూ, మీరు ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ